నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇన్ జనరల్గా ఇండియాలో ఎవరైనా సరే, ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైతే చాలామంది కొత్తగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేశారో వాళ్ళందరూ వినే రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అఫ్కోర్స్ క్యాల్కటా స్టాక్ ఎక్స్చేంజ్ లాంటివి ఉన్నా కూడా ఈ రెండు బాగా పాపులర్. ఎందుకంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏమో ఆబ్వియస్లీ నేషన్ అనే పేరు మీద ఉంది కాబట్టి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమో ఏషియాలోనే అతి పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి. మరి ఇప్పుడు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? అసలు ఇంతకీ ఈ ఐడియా ఎవరిది? ఇంతకుముందు వేరే ఏదైనా దేశంలో ఇంట్రడ్యూస్ చేశారా, లేదా ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? అలానే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి రోడ్ మ్యాప్ అంటే ప్లాన్ ఎవరు తయారు చేశారు? అలానే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి? ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. So why are we talking about this social stock exchange? What is the context of it? Recently, the capital markets regulator SEBI came out with a detailed framework for social stock exchange. So జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యాజ్ ఆఫ్ నో మన దగ్గర బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఇవి కాకుండా ఇంకా వేరే స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ రెండు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ప్రామినెంట్ వన్స్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కన్నా ముందే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ వన్ ఇన్ ఏషియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అలానే మనం ఇప్పుడే జస్ట్ సెబీ అనే పేరు గురించి చర్చించుకున్నాం. ఇది సెబీ యొక్క లోగో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అండ్ ముంబై ఇస్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అలానే ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా అంటారు, అండ్ ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని కూడా అంటారు. అలానే సెబీ యొక్క ఫుల్ ఫామ్ని గమనిస్తే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. యాక్చువల్గా ఒకప్పుడు సెబీకి అంతగా పవర్స్ ఉండేవి కాదు, కానీ ఎప్పుడైతే 1991, 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగిందో అప్పటి నుంచి ఇది బాగా పవర్ఫుల్ అయిపోయింది. అంతకుముందు టూత్లెస్ టైగర్గా ఉండేది, కాకపోతే తర్వాత చాలా పవర్స్ ఇచ్చారు. అండ్ చాలామంది సెబీ ఉన్నది ఎంతసేపు రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఉందని అనుకుంటారు, కానీ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే సెబీ అనేది ఉంది. సో ప్రస్తుతం 2022 సంవత్సరానికి గాను సెబీ యొక్క చైర్పర్సన్గా ఎవరున్నారు అని అంటే మదబీ పూరి బుచ్ గారు. ఈవిడ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. అలానే ద ఐడియా ఆఫ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాస్ ఫస్ట్ ఫ్లోటెడ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ హర్ బడ్జెట్ స్పీచ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, పార్లమెంట్లో ఎప్పుడైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో అప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారు. సో నౌ ఆబ్వియస్ ఏంటిది, వాట్ ఈస్ దిస్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్, లేదా వాట్ ఈస్ దిస్ SSE? అండ్ SSE allows the listing of non-profit or non-government organizations on stock exchanges. మామూలుగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం కంపెనీలు ఉంటాయి? ప్రైవేట్ కంపెనీలు లేదా గవర్నమెంట్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. కోల్ ఇండియా అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, HDFC అవ్వచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, ఏదైనా సరే ఒక కంపెనీ ఒకవేళ క్యాపిటల్ని రేస్ చేయాలి అని అంటే అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కి వస్తుంది. అలానే ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటే NPO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రభుత్వేతర సంస్థలు, వీటిని NGOs అంటారు. మరి ఇలాంటి సంస్థలకి ఫండ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు, బికాస్ చాలా టెక్నికల్ అంశాలు ఉంటాయి. సో వాళ్ళు ఫండ్స్ని కలెక్ట్ చేయడం, ఎస్పెషల్లీ కోవిడ్ లాంటి ఒకవేళ పాండమిక్ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కలెక్ట్ ద ఫండ్స్. అందుకని వాళ్ళకి కూడా ఫండ్స్ రావాలి, అండ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ డూయింగ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని చెప్పి వాళ్ళకి కూడా ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కల్పించాలి అన్నదే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. ప్రొవైడింగ్ దెమ్ విత్ అన్ ఆల్టర్నేటివ్ ఫండ్ రైజింగ్ స్ట్రక్చర్. అంటే వాళ్ళకున్న వేస్ వాళ్ళకున్నాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇలా స్టాక్ ఎక్స్చేంజ్కి వస్తే ఎలా అయితే ప్రైవేట్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ కంపెనీస్ ఫండ్స్ రేస్ చేస్తున్నాయో అలా వీళ్ళు కూడా రేస్ చేయొచ్చు కదా అని. ఇట్ మే బీ లిస్టెడ్ ఆన్ BSE ఆర్ NSE. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ వేర్ ద షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వాట్ ఎవర్ బి ద థింగ్ దే గెట్ ట్రేడెడ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సెన్సెక్స్, నిఫ్టీ ఏంటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని. సింపుల్, సెన్సెక్స్, నిఫ్టీ అనేవి ఇండిసెస్ అంటే సూచికలు, అవి జస్ట్ చూపిస్తాయి. సెన్సెక్స్ ఏంటిది? సెన్సిటివ్ ఇండెక్స్. సెన్సెక్స్లో ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ని చూపిస్తుంది. నిఫ్టీ అంటే ఏంటి? నేషనల్ 50 అంటే ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ని చూపిస్తుంది. వేరాజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ డబ్బులు అలానే షేర్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది, ఎక్స్చేంజ్ జరుగుతుంది. అందుకని సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఓకే? సో ఈ రెండు ఎక్స్చేంజెస్లో ఎక్కడైనా సరే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కూడా లిస్ట్ అవ్వచ్చు అని. SSE విల్ బీ ఎ సెపరేట్ సెగ్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఉదాహరణకి ఎవరైతే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ, ఇన్వెస్టింగ్ కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్ వాటికి సంబంధించి కొంచెం అవేర్నెస్ ఉండుంటే వాళ్ళకి సెగ్మెంట్స్ అనేది ఐడియా ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఐఎమ్ హియర్, నేను మీకు చెప్తాను. సో ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఈక్విటీ అని, ఆప్షన్స్ అని, ఫ్యూచర్స్ అని, కమోడిటీస్ అని, కరెన్సీస్ అని ఇలా వివిధ సెగ్మెంట్స్ ఉంటాయి.
వెల్ అవన్నీ ఏంటి అనేది డీటెయిల్గా ఇంకో రోజు ఎప్పుడైనా చర్చించుకుందాం. కానీ యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ అంటే సింపుల్గా షేర్స్ అని అర్థం. ఆప్షన్స్ ఫ్యూచర్స్ అంటే వాటి యొక్క కాంట్రాక్ట్స్ లేదా ఫ్యూచర్ ప్రైస్ని డిరైవేట్ చేసేవని. అందుకే ఆప్షన్స్ని ఫ్యూచర్స్ని డిరైవేటివ్స్ అని అంటారు. అలానే కమోడిటీస్ అంటే ఏంటి, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఆనియన్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించింది. కరెన్సీ అంటే ఇండియన్ రూపీకి సంబంధించి యుఎస్ డాలర్ ప్రైస్ ఎంత ఉంది, లేదా మనం న్యూస్లో గమనిస్తే గడిచిన ఒక 2-3 నెలల నుంచి ఇండియన్ ప్రైస్ కంటిన్యూస్గా పడిపోతూనే ఉంది డాలర్తో కంపేర్ చేస్తే. సో ఇదంతా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఆ సెగ్మెంట్స్ లాగానే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఒక కొత్త సెగ్మెంట్గా ఉంటుంది అని. కంట్రీస్ లైక్ ద యూకే, కెనడా అండ్ బ్రెజిల్ ఆల్రెడీ హ్యావ్ ఎస్ఎస్సిస్. యూకే అంటే ఏంటి, ఉత్తరాఖండ్ కాదు, యునైటెడ్ కింగ్డమ్. సో ఈ కంట్రీస్లో ఆల్రెడీ ఈ విధానం ఉంది. The fundraising is proposed through several instruments such as bonds and mutual funds. Mutual funds అంటే ఏంటి, there is a fund and అక్కడ చాలామంది వాళ్ళు డబ్బులు పెడతారు అండ్ దెన్ దోస్ ఫండ్ ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో వాటన్నిటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు, వాటి మీద వచ్చే రిటర్న్స్ అందరికీ పంచి పెడతారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ కంపారిటివ్గా తక్కువ. వేరాజ్ బాండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ జస్ట్ బాండ్. సో ఆ బాండ్ మనకి ఇచ్చి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అండ్ ఎవ్రీ మంత్కో లేదా ఎవ్రీ క్వార్టర్లీయో, హాఫ్ ఇయర్లీయో, ఇయర్లీయో, లేదా ఆ బాండ్ ఏదైతే మెన్షన్ చేస్తారో దానికి సంబంధించి వాళ్ళు ఇంట్రెస్ట్ అలానే ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తారు. ఎప్పుడైతే టోటల్ అమౌంట్ పే చేస్తారో అప్పుడు మళ్ళీ బాండ్ రిటర్న్ తీసేసుకుంటారు. సో సింపుల్గా చెప్పాలంటే బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పినా మళ్ళీ దీంట్లో కూడా డీటెయిల్గా వెళ్ళే కొద్దిగా చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లు ఎవరైతే కంపెనీస్ వస్తున్నాయో, రిమెంబర్ దీస్ ఆర్ నాట్ ద ప్రైవేట్ కంపెనీస్. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఫండ్స్ వచ్చే విధానం ఈ బాండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. అలానే ఇక్కడ చిత్రపటాల్లో మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దలాల్ స్ట్రీట్లో ఉంది ఇది, అలానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, వీటి యొక్క భవనాలను గమనించవచ్చు. సో ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీని యొక్క మార్కెట్ సైజ్ ఎంత ఉంటుంది అని అంచనాలు వేస్తే ఇండియా హ్యాస్ ఓవర్ 31 lakh NPOs. మామూలుగా ఈ రోజుల్లో చాలామంది వినే పేరు NPAs అంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ అని. కానీ ఎన్పిఓ అంటే ఎన్పిఓ అంటే మళ్ళీ కొంతమంది ఐపీఓతో కూడా రిలేట్ చేసుకుంటారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అది కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించిందే. ఒకవేళ ఏదన్నా కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ ఆఫర్ చేస్తే మా షేర్స్ కొనుక్కోండి అని దాన్ని ఐపీఓ అని అంటారు. ఎన్పిఓ అంటే ఏంటి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. మనం ఇందాక చర్చించుకున్నాం కదా. సో మన ఇండియాలో యాజ్ ఆఫ్ నో 31 లక్షల నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇట్ ఈస్ మోర్ దాన్ డబుల్ ద నెంబర్ ఆఫ్ స్కూల్స్. 31 lakhలో ఒకవేళ మనం సగం అనుకుంటే 15.5 lakhs. పోనీ మనం ఒకవేళ రౌండ్ ఫిగర్ చేసుకుని 16 లక్షలు అని అనుకున్నా ఇట్ ఈస్ మోర్ దాన్ ద డబుల్. అంటే 16 లక్షలు కూడా కాదు, మేబీ 12 లక్షలు, 13 లక్షలు అంత అయ్యి ఉండొచ్చు. సో మన ఇండియాలో ఉన్న స్కూల్స్ కన్నా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 250 times ద నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం ఇండియాలో ఒకటి ఉంది అని ఒకవేళ మనం అనుకుంటే 250 నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలా 250 times. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే ఆబ్వియస్లీ దాని మార్కెట్ చాలా ఎక్కువ. అండ్ విచ్ అమౌంట్ టు 1 NPO ఫర్ 400 Indians. అంటే ప్రతి 400 మందికి కూడా ఒక NPO ఉంది హెల్ప్ చేయడానికి. సో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక ఐడియా అయితే వచ్చింది. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశం ఏంటి అని గమనిస్తే a social stock exchange may be helpful in rebuilding the livelihoods of people who are affected during pandemics like COVID-19. అంటే స్పెసిఫిక్గా COVID-19 అనే కాదు, కానీ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ని బయటికి తీయడానికి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ట్రై చేస్తూనే ఉంటాయి. బికాస్ గవర్నమెంట్ ఉన్నది ప్రజలకు మంచి చేయడానికి, కానీ ప్రతిసారి గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు. బికాస్ వాటికి చాలా అంశాలు ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దేర్ టు డూ ద గవర్నెన్స్ పార్ట్. ఎందుకంటే పరిపాలన కూడా చూసుకోవాలి కదా. ఒకవైపు ఇటు స్కీమ్స్ని రన్ చేస్తూనే, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూనే అటు గవర్నెన్స్ కూడా చేయాలి. కాబట్టి గవర్నమెంట్ 100% ఫోకస్ చేయలేదు. సో అలాంటప్పుడు ఎవరెవరైతే మిస్ అయిపోతున్నారో వాళ్ళకి ఎన్పిఓస్ కానీ ఎన్జిఓస్ కానీ హెల్ప్ చేస్తాయి. అలా ఒకవేళ ఈ పాండమిక్స్ లాంటివి వచ్చాయి అనుకోండి, లేదా ఫ్లడ్స్ వచ్చాయి, డ్రాట్స్ వచ్చాయి, వాట్ ఆర్ బి ద రీజన్, వాట్ ఆర్ బి ద సినారియో. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలకి సాయం చేయడానికే ఏవైతే ఎన్పిఓస్ ఎన్జిఓస్ ఉన్నాయో వాటికి ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫండ్స్ని రేస్ చేయడం కోసమే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది క్రియేట్ చేయాలి అని నిర్మలా సీతారామన్ గారు 2019-2020 పార్లమెంట్ సెషన్లో చెప్పారు. అండ్ ఏ సెషన్లో చెప్పారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్, బడ్జెట్ సెషన్లో. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఇన్ జనరల్గా 3 times మీట్ అవుతారు వాళ్ళు. ఒకటి బడ్జెట్ సెషన్, ఇంకోటి మాన్సూన్ సెషన్, ఇంకోటి వింటర్ సెషన్. బడ్జెట్ సెషన్ అనేది ఫిబ్రవరిలో జరుగుతుంది, మాన్సూన్ సెషన్ అనేది ఆగస్ట్లో జరుగుతుంది, వింటర్ సెషన్ అనేది డిసెంబర్లో జరుగుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సో ఇప్పుడు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వీటికి కూడా షేర్స్ లాగా ఒకవేళ ప్లేస్ ఇస్తే అప్పుడు జనాలు డొనేట్ చేయొచ్చు లేదా ఇన్వెస్ట్ చేయొచ్చు. బికాస్
ఇట్స్ పుట్టింగ్ ద మనీ ఇన్, సో ఇట్స్ నాట్ జస్ట్ అ డొనేషన్ టెక్నికలీ. సో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ట్యాక్స్ పరంగా బెనిఫిట్ వస్తుందా అని. ఎస్, దేర్ ఆర్ సమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఇన్వెస్టర్స్ విల్ గెట్ సెక్షన్ 80G బెనిఫిట్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం సెక్షన్ 80 అని, 80C అని, 80G అని అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు అవి కావాలంటే సిఎస్ని అడగండి, వాళ్ళు ఇంకా డీటెయిల్గా చెప్తారు. సో 80G ప్రకారం బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి, విచ్ అలో ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఎన్పిఓస్ లిస్టెడ్ ఆన్ SSE టు బి ట్యాక్స్ డిడక్టబుల్. అంటే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో వాటిలోకి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే దే విల్ బి ట్యాక్స్ డిడక్టబుల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ట్యాక్స్ అవాయిడబుల్ వేరు, ట్యాక్స్ డిడక్టబుల్ వేరు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ వీలైతే మనం దీనికి సంబంధించి ఒక వీడియో ఎప్పుడైనా చేద్దాము, లేదంటే మీకు తెలిసిన సిఎస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ బై కంపెనీస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్. అంటే ఇండివిజువల్ నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తాను, వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్ వస్తుంది. వేరాస్ కంపెనీస్ మన రిసోర్సెస్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. ఉదాహరణకి ఒకవేళ ఏదైనా కంపెనీ రబ్బర్ టైర్లు తయారు చేస్తాను అనుకుందాం. ఇప్పుడు రబ్బర్ టైర్లు తయారు చేయడానికి వాళ్ళకి రబ్బర్ ట్రీస్ కావాలి కదా. వాట్ ఎవర్ ఆ ట్రీ రబ్బర్ ఇచ్చినా సరే బేసికలీ ఇట్స్ ఎ ట్రీ. సో అది ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది. సో మనకి ఎనీవేస్ రబ్బర్ ట్రీతో పెద్దగా యూజ్ ఏం లేదు, కానీ ఆ రబ్బర్ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇండైరెక్ట్గా మన రిసోర్సెస్ని యూజ్ చేస్తున్నారు, బికాస్ రిసోర్సెస్ ఆర్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ యాక్సెస్ ఉంటుంది దాని మీద. అందుకని ఇప్పుడు వాళ్ళు మన రిసోర్సెస్ యూజ్ చేసుకుని ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కొంత భాగం సమాజానికి తిరిగి ఇవ్వడమే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలా ఒకవేళ ఏమైనా కంపెనీస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే ఈ ఎన్పిఓస్ కానీ ఎన్జిఓస్ కానీ ఇస్తే వాటికి కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అని ఈ డ్రాఫ్ట్ చెప్తాను. ఇంతకీ ఈ డ్రాఫ్ట్ ఎవరు తయారు చేశారు? సెబీ. సో మనం ఈ మూవ్ ఏదైతే ఉందో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది, దీని యొక్క ఆబ్జెక్టివ్ అయితే తెలుసుకున్నాం. సో బేసిక్గా పీపుల్కి హెల్ప్ చేయడానికి. బట్ ఎందుకు అది అంత ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అని గమనిస్తే, సోషల్ ఆబ్జెక్టివ్స్, సామాజిక లక్ష్యాలను చేరుకోవడం కోసం. ఇట్ ఇంక్లూడ్స్ ఎరాడికేటింగ్ హంగర్, poverty, malnutrition and inequality, promoting healthcare, supporting education, employability and livelihoods, gender equality, empowerment of women and LGBTQIA+ communities, and supporting incubators of social enterprise. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ రావడం వల్ల ఇంత బెనిఫిట్ ఉంది. వెల్, ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఇంటూ స్మాల్ పీసెస్, ఎరాడికేటింగ్ అంటే ఏంటి? నిర్మూలించడం, తొలగించడం. దేన్ని? హంగర్ని, పావర్టీని, మాల్న్యూట్రిషన్, ఇన్ఈక్వాలిటీ అంటే సమాజంలో ఏవైతే అసమానతలు ఉన్నాయో వాటిల్ని, అలానే చాలామందికి తినడానికి తిండి ఉండదు, సో వాళ్ళందరూ ఆకలి చావాల్సి వస్తున్నారు. అందుకని వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తేవడానికి ఎన్పిఓస్ ఏవైతే చేస్తున్నాయో దానికి హెల్ప్ అవుతుంది. ప్రమోటింగ్ హెల్త్ కేర్, సపోర్టింగ్ ఎడ్యుకేషన్ అంటే ఈ ఆరోగ్య సేవలను ఇంకా మెరుగుపరచడం కోసం. ఎందుకంటే మనం ఆల్రెడీ గమనించాం, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా 250 టైమ్స్ ఎక్కువ ఎన్పిఓస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి క్లియర్గా తెలుస్తుంది. అందుకని ఒకవేళ జనాలందరికీ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలన్నా, అందరికి ఒకవేళ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నా, ఎంప్లాయబిలిటీ అంటే ఒక ఉద్యోగ అవకాశం లేదా జీవనోపాధిని కల్పించాలి అన్నా, జెండర్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అంటే జెండర్ విధంగా ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు కూడా ఎక్కువ కాదు, అందరూ సమానమైనప్పుడు ఆ ఎంపవర్మెంట్ కల్పించడానికి ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలామందికి LGBTQIA+ అనేది పెద్దగా తెలియదు. LGBTQI అంటే L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వేర్. సో ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎంపవర్మెంట్ కల్పించడానికి, అలానే ఇన్క్యుబేటర్స్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రైజ్ అంటే సమాజంలో మార్పు తీసుకురావాలని ఒకవేళ ఏమైనా సంస్థలు ప్రయత్నిస్తే వాటికి కూడా గ్రో అవ్వడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. అండ్ దాట్స్ వై సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసారుగా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి. సమాజంలో మార్పు రావాలి అంటే ఇలాంటి కొత్త కొత్త మార్పులు కూడా ఖచ్చితంగా రావాలి. అండ్ వీ ఓన్లీ విష్ దట్ ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎంత తొందరగా ఇంప్లిమెంట్ అయితే అంత మంచిది. అలానే దాని అసలు ఉద్దేశం ఏదైతే ఉందో, దాని అసలు లక్ష్యం ఏదైతే ఉందో దానిని చేరుకోవడం కోసం ఇదంతా జరగాలి అని. అండ్ వీ హోప్ దట్ దేర్ వోంట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ కరప్షన్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఇన్ దిస్. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు Group 1, Group 2, Group 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.